కొంతకాలంగా ప్రతిపక్షాల ట్రాప్ లో అధికార పక్షం ఎందుకు పడినట్లు? ప్రతి విషయంలోనూ ప్రతిపక్షాలదే పైచేయిగా నడుస్తున్న రాజకీయాలు రేవంత్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలు నిజమవుతున్నాయా? ప్రతిపక్షాల ఆరోపణలను మంత్రులు ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారు? కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? హైడ్రా, మూసి, కంచె గచ్చిబౌలి నిజానికి ఈ మూడు అద్భుత నిర్ణయాలే. హైదరాబాద్ అభివృద్ధికి, సుందరీకరణకు, ఆదాయానికి గొప్ప కార్యక్రమాలే. కానీ ప్రతిపక్షాలు అడ్డుపడి ఆ మూడింటిపై చేసిన దుష్ప్రచారం గొప్ప అస్త్రంలా జనంలోకి పంపించడంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సక్సెస్ అయ్యాయని చెప్పుకోవాలి. తాము చేయబోయే మంచి ఏంటో ప్రజలకు వివరణ ఇవ్వడంలో ప్రభుత్వం బొక్కబోర్లా పడింది. దీన్నే రాజకీయం అంటారు. ప్రతిపక్షాలు వేసిన వలలో అధికార పక్షం ఇరుక్కోవడం అంటే ఇదే. ఆయా అద్భుత ప్రాజెక్టులను ప్రజలకు వివరించకుండా ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోయడం జనానికి నచ్చలేదు. ప్రతిపక్షాలు ఈ మూడు ప్రాజెక్టులను ముందుకు వెళ్లనీయకుండా విజయం సాధించారు. రేవంత్ రెడ్డి ప్రారంభించిన హైడ్రా తీసుకుంటే అదొక అద్భుతం. 10 నిమిషాల కుండపోత వర్షం దంచి కొడితే హైదరాబాద్ వీధులు నదులను తలపిస్తాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అయిపోతుంది. దీనికి కారణం ప్రజలే. జనంలోంచి వచ్చిన బిల్డర్లు, పెట్టుబడిదారులు, వ్యాపారులు, కొనుగోలుదారులు, అధికారులు, రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్లు చెరువులు ఆక్రమించేసి అపార్ట్మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు కట్టిపడేయడం, వెనక ముందు చూడకుండా నిబంధనలను గుడ్డిగా తొక్కిపెట్టి అక్రమ లేఅవుట్లకు అనుమతి ఇచ్చిన అధికారులు, ప్రభుత్వ రాజకీయ పెద్దలు అందరూ దోషులే. అభివృద్ధి పేరిట హైదరాబాదును మహానగరంగా మార్చి నాశనం చేసిన పాపం తలా పిడికెడు. ఇన్నాళ్ల తరువాత మొనగాడిగా, మహానాయకుడిగా వచ్చిన రేవంత్ రెడ్డి ఈ అక్రమ కట్టడాలపై విరుచుకుపడ్డారు. ఇందులో ఆక్రమణదారులు బడాబాబుల నుంచి సామాన్య పేదవారి వరకు ఉన్నారు. బడాబాబులు పేదవారిని ముందుకు నెట్టి తమాషా చూస్తే ప్రతిపక్షాలు ఆజ్యం పోసి సక్సెస్ అయ్యాయి. ఇక్కడే హైడ్రా ఫెయిల్ అయింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు నిర్ణయం మరో మహాద్భుతం. భాగ్యనగరంలో మూసీ చుట్టుపక్కల ఎంతో మంది ఆక్రమించి ఇళ్లు కట్టుకుని ఆ కంపునే అలవాటుగా చేసుకుని నివసిస్తున్నారు. కొందరు మేడలు కట్టి అద్దెలకిచ్చి బతుకుతున్నారు. ఒకప్పుడు సుందరంగా ఉన్న మూసీ నది ఇప్పుడు పూర్తిగా కాలుష్యమయం. దాన్ని ప్రక్షాళన చేసి అందమైన పర్యాటక నదిగా, భాగ్యనగరానికి నెలవంకగా మార్చాలని, అటు నల్గొండ జిల్లాల ప్రజలకు, పంట పొలాలకు నీరు అందించే బృహత్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలని రూపకల్పన చేసి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టు ప్రకటించారు. అంతే, మళ్లీ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. ఆక్రమించిన పేదలను ముందు పెట్టి కబడ్డీ ఆడించారు. అక్కడ ప్రతిపక్షాలు విజయం సాధించాయి. అధికారిక మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ఫెయిల్ అయింది. ఇక కంచె గచ్చిబౌలి అసలు యూనివర్సిటీకి సంబంధం లేని వ్యవహారం. అందులో 200 ఎకరాలు అమ్మి ఆదాయం సమకూర్చుకోవాలని, మరో 200 ఎకరాలు ఐటీ, ఏఐ హబ్గా మార్చి వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించి అభివృద్ధి చేయాలని నిర్ణయించిన గొప్ప అద్భుత నిర్ణయం. కానీ ప్రజలకు వివరించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ అంటూ ప్రతిపక్షాలు గోల చేశాయి. యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతం అంటూ విద్యార్థులు నిరసనకు దిగారు. చివరికి సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం, ఎవ్వరూ కొనవద్దని కేటీఆర్ హెచ్చరించడం, కేంద్ర మంత్రులు స్పందించడంతో చివరికి రేవంత్ రెడ్డి ఎకో పార్క్ అని ప్రకటించడం అంతా గందరగోళం. తొందరపాటు నిర్ణయం. నిజానికి 25 ఏళ్లుగా కోర్టులో ఉన్న ఆ భూమి వివాదం రేవంత్ రెడ్డి హయాంలో పరిష్కారమై వచ్చింది. దాన్ని రాజకీయ అంశంగా మలుచుకుని గొప్పగా ప్రచారం చేసుకోవాల్సింది పోయి భంగపాటుకు గురవ్వడం విడ్డూరం. ఇక్కడ కూడా అధికార పక్షం ఫెయిల్ అయింది. ఎన్నేళ్లుగా పార్టీలో ఉన్నామన్నది ముఖ్యం కాదు, పార్టీకి ఏం చేశామన్నదే ముఖ్యం. ఆ చరిష్మా ఒక్క రేవంత్ రెడ్డికే సాధ్యం. రేవంత్ రెడ్డికి మంత్రి స్థాయి అనుభవం లేకున్నా అతని ఆలోచనలు అద్భుతం. ప్రతి సబ్జెక్టులోనూ పట్టు ఉండడం అతని ప్లస్. త్వరగా అతను తీసుకునే నిర్ణయాలు, ఆసువుగా మాట్లాడే ప్రసంగాలు మహాద్భుతం. నోటి దురుసు, దుందుడుకు చర్యలు కొంతమేరకు మైనస్ అయినా
మొత్తానికి ఎవ్వరూ ఊహించని స్థాయి నేతగా పరిణామక్రమం చెందిన విషయం వాస్తవం, ఒప్పుకుని తీరాల్సిన అంశం. ఇంతటి క్రేజ్ ఉన్న మరో నాయకుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో లేరు. తమకు సత్తా ఉందని అనుకోవడం ఆయా నాయకుల వాపు మాత్రమే. ఇప్పటికీ ఏం మించిపోలేదు. మంచి సలహాదారులు, బాగా మాట్లాడగలిగే సమర్థులైన అధికార ప్రతినిధులను నియమించుకుని ప్రతి అంశాన్ని జనంలోకి తీసుకెళ్లేలా కృషి చేయాలి. ఆయా శాఖల్లో ఎన్నో ఏళ్లుగా తిష్టవేసిన కీలక అధికారులను మార్చి ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేయాలి. అన్నిటికీ ఒక్కరే మాట్లాడటం కూడా ప్రభుత్వానికి మంచిది కాదు. అన్నీ ఒక్కడే చేయాలనుకోవడం కూడా మంచిది కాదు. నేతలందరినీ కలుపుకుపోతున్నట్లే వివిధ అంశాల్లో ఎవరెవరిని ఉపయోగించాలో వారిని వ్యూహాత్మకంగా ఉపయోగించాలి. అప్పుడే సక్సెస్. ఇప్పటికే వదంతులు ప్రచారమై జనంలో అధిక శాతం వ్యతిరేకత వ్యాపించింది. ఇలాగే చూస్తూ పోతే ఇంకేమీ మిగలదు. జాగ్రత్త పడాల్సిన అవసరం, ఆవశ్యకత స్పష్టంగా కనిపిస్తోంది ముఖ్యమంత్రి గారు.